ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే. ఈ ఆరాధన సమయంలో ఉత్తర ప్రతిభాగంగా కీర్తనల గ్రంథంలో నుంచి కోరహ కుమార్ రాసినటువంటి 42వ కీర్తనను విజయశేఖర్ గారు ఉత్తర ప్రతిభాగంగా చదువుతారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింపగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారు నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయన్ను స్తుతించదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకునిచున్నాను. నీ జలప్రవాహ ద్వారాల ధ్వని విని కరుడు కరుడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లిపారి ఉన్నవి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయన గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు. శత్రుబాధ చేత నేను దుఃఖాకాంతుడనై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దోషుల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన్ను స్తుతించదను. ప్రత్యేకమైన పాటలు విందాం. శాంతిలత.
ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను అరణ్యమ్మ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలిచి ఉండాలని మనం చేస్తున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకున్నాం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియచేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవుడి వాక్యం. దయచేసి కూర్చోవాలి. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ స్వాగతం పలుకుతూ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 15వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏమిటంటే మంద కాపరులు చూపిన మాదిరి జీవితం. మంద కాపరులు చదువుకున్న వాక్య భాగంలో కనబడుతున్నారు. వారు ఆ తర్వాత చూపించిన ఒక మాదిరికరమైన జీవితాన్ని అక్కడ మనం చూడబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు మనకు ఏ రీతిగా మాదిరిగా చెప్పబడ్డాడో అలాగే పౌలు భక్తుడు కూడా నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకునుడి అన్నాడు. పౌలు జీవితాన్ని కూడా మనకు మాదిరిగా చెప్పుచూ ఉన్నాడు. అలాగే ఆది క్రైస్తవ సంఘం యొక్క నడకలో ప్రపంచ క్రైస్తవ్యం నడుస్తూ ఉన్నది. ఆది క్రైస్తవ సంఘం యొక్క నడక కూడా మనకు మాదిరిగా చూపబడుచు ఉన్నది. అలాగే పరమగీతం గ్రంథములో మందల యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకునుడి అని చెప్పబడుతూ ఉంది. అంటే సంఘం యొక్క నడక కనుక ఈ రీతిగా భక్తుల యొక్క జీవితాలు మనకు మాదిరిగా ఉంటూ ఉన్నాయి, చెప్పబడుతూ ఉన్నాయి. అలాగున్న ఇక్కడ యేసు ప్రభు జన్మించిన తరువాత పరలోకం నుండి దూతలు వచ్చి వీరికి సువర్తమానం చెప్పిన తర్వాత వీరికి స్పందన వీరు చూపిస్తున్నటువంటి విషయాలు మనకు ఒక మాదిరికరమైనవిగా ఉంటూ ఉన్నాయి. అవేమిటో మనం జాగ్రత్తగా గమనించుదాం. 15వ వచనం మొదటి భాగం. ఆ దూతలు అంటే పైన శుభవర్తమానం చెప్పినటువంటి దూతలు తమ యొద్ద నుండి అనగా మంద కాపుల యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు పరలోకానికి అంటే భూలోకానికి వచ్చారు. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఈ గొర్రెల కాపరులు యేసు పుట్టిన తోడనే
ఆ వర్తమానం దూతల ద్వారా విన్నారు. విని ఏ రోజు పోయారు యేసు దగ్గరికి? ఆ రోజే పోయారా? ఆ మీదట పోయారా? ఆ రోజే. మీకు ఇదే ఆనవాలు అని పశువుల తొట్టిలో పొత్తిగుడలతో ఉన్న శిష్యుని మీరు చూస్తారు, ఇదే మీకు ఆనవాలని చెప్పబడింది. ఆ రోజే వెళ్ళారు. అయితే ఇక్కడ రాయబడిన మాట, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత, అంటే ఈ మందకాపుల దగ్గర నుంచి దూతలు ఆ శుభవర్తమానం చెప్పి వారు పరలోకానికి చేరుకున్న తర్వాత వెళ్ళారు వీళ్ళు. కానీ ఈ గొర్రెల కాపులు ఆ రోజే వెళ్ళారు, యేసు పుట్టినరోజే వెళ్ళి ప్రభువుని చూశారు. కానీ ఈ దూతలు ఇక్కడి నుంచి పరలోకానికి వెళ్ళిపోయారు ఈ లోపల. అంటే 3వ ఆకాశంకి ఈ దూతలు వెళ్ళడానికి ఎంత సమయం పట్టింది? అందుకనే చాలా కాలం క్రితం చెప్పాను, దూతల యొక్క వేగం ఎంత అంటే కొంతమంది లెక్కలు చెప్పారులేండి, వారి వేగం ఇంత అని చెప్పారు. కొన్ని క్యాసెట్లు చేసి నెల్లూరులో అమ్మారు. ఆ తర్వాత కొంతమంది సందేహాలు నన్ను అడిగితే నేను చెప్పాను, దానికి సమాధానంగా ఒక ప్రసంగం చేశాను ఆదివారం పూట. ఇంతకీ దూతల వేగం ఎంత అంటే అవసరమైనంత. వారి కొలతలు ఎంత అంటే అవసరమైనంత. గెరాసని దేశస్తుని హృదయంలో వేల కొలదిగా ఇమిడిపోగలరు. యెహోషువ ముందు అంత ఎత్తున దేవదూతగా కనబడగలరు. అవసరమైనంత రూపము, అవసరమైనంత వేగము వారిది. కనుక దూతలు ఇక్కడ మందకాపులకి శుభవర్తమానం చెప్పి పరలోకానికి వెళ్ళిపోయారు. వెంటనే మనోవేగంతో వెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళందరూ మందకాపరులు ఏమనుకుంటున్నారు చూడండి, ఒక ప్రత్యేకమైన విషయం మనం గమనించాలి. జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించున్నాడు. ఏమంటున్నారు వీళ్ళు? మందకాపురులే, వేద పండితులేం కాదు, వేదాంత విద్యార్థులు కాదు, ఒక సామాన్యమైనటువంటి మందకాపరులు. దూతలు వచ్చి శుభవర్తమానం చెప్పిన తరువాత అందును బట్టి వీళ్ళు ఏమంటున్నారు? ప్రభువు మనకు జరిగిన ఈ కార్యం గురించి తెలియజేయించి ఉన్నాడు. మనమందరం నేర్చుకోవాల్సింది, మనకు వారు మాదిరిగా ఉన్నారు. ఈ మందకాపులకి శుభవర్తమానం చెప్పింది ఎవరు? దూతలు. వీరు ఎవరని చెబుతున్నారు? దూతలు పక్కన పెట్టేసి ప్రభువు మనకు తెలియజేయించినాడు. ఎవరి ద్వారా? దూతల ద్వారా. అది మనం నేర్చుకోవాలి. సేవకులు చెప్పినా, ధర్మశాస్త్రం చెప్పినా మనకు అంతిమంగా తెలియజేయించేది ఎవరు? ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. ధర్మశాస్త్రంలో నువ్వు చదువుతున్నావు, ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని చదువుతుంటే వింటున్నావు, ప్రభువు నీతో మాట్లాడిన మాటలు వింటున్నావు. సేవకులు, గ్రామ సేవకులు కావచ్చు, మరి పట్టణ సేవకులు కావచ్చు, మరి టీవీలోని సేవకులు కావచ్చు, యూట్యూబ్ సేవకులు కావచ్చు, వేదాంత విద్యను అభ్యసించిన సేవకులు కావచ్చు, ఆ యొక్క విద్య లేని సేవకులు కావచ్చు. వారి నోట నుండి వచ్చే మాటలు ఎవరి మాటలు? దేవుని మాటలుగా మనం స్వీకరించాలి. చూడండి, మందకాపరులు మనకొక సత్యాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు. సాక్షాత్తు దేవదూతలే వచ్చి వారికి సత్యం తెలియజేస్తే వీరు అంటున్నారు, ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు జరిగిన ఈ కార్యం గురించి. దూతలు కాదు, వాళ్ళు ఊరికే ప్రభు బొమ్మంటే వచ్చారు, ప్రభు చెప్పమంటే చెప్పారు. కానీ మనకు తెలియజేసింది ఎవరు? ప్రభువు. దూతల ద్వారా మనకు ప్రభువు తెలియజేశాడు. అది మనం గ్రహించాల్సింది. సేవకుల ద్వారా దేవుడు చేశాడు. అది మీకు స్వస్థత కావచ్చు, రక్షణ కావచ్చు, ఏదైనా కావచ్చు. సేవకుల్ని పక్కన పెట్టండి, నెత్తిని పెట్టుకోబాకండి. దేవుడు నెత్తిని పెట్టుకోవాలి, ఎందుకంటే ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు అయిన దేవుడిని పక్కన పెట్టి సేవకుల్ని శిరస్సుగా పెట్టుకుంటే గందరగోళం అయిపోతుంది వ్యవహారం. ఎందుకంటే మనం లేఖనాలుగానే మనం గమనిస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను చూడండి. 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం 3వ వచనం మొదటి నుంచి చదువుతున్నాను చూడండి. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను
జనసమూహములతోనూ శిష్యులతోనూ ఇట్లా నేను ఏమంటున్నాడు, శాస్త్రులను పరిశీలను మోసే పీఠమందు కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకొడి, వారు చెప్పుదురే గాని చేయరు. క్రీస్తు కాలం నాటి బోధకులు సేవకులు ఎలాంటి వారిగా ఉన్నారు? ఎక్కువ మంది చెప్తారంతే, చెయ్యరు, చేయరు, కానీ చెప్తా ఉంటారు అంతే. అలాంటి వారిని గురించి అయ్యా శిష్యులు మమ్మల్ని ఏం చేయమంటావు? వాళ్ళు చెప్పినట్టు చెయ్యండి, వాళ్ళు చేసినట్టు చెయ్యొద్దు. ఎందుకంటే వాళ్ళు చెప్పుదురే కానీ చేయరు. అదే యేసు ప్రభు ఈరోజు ప్రభువా ఈనాటి పరిస్థితులకి ఇప్పుడైతే నువ్వు ఏం చెప్తావయ్యా అని అంటే ఏమంటాడు? ఇదే మాట అంటే పర్వాలే, ఇదే మాట అంటే పర్వాలే, ఇది కూడా అండవు. ఎందుకంటే ఈ రోజుల్లో అనేక మంది సేవకులు చెప్పరు. ఆ రోజుల్లో ధర్మశాస్త్రం విరుద్ధంగా ఏమైనా పలికితే రాళ్ళతో కొట్టి చంపే వ్యవహారం ఉంది కాబట్టి చెప్పాల్సి వచ్చి చెప్తారంతే. సత్యం చేసేది చేయకపోయేది వాళ్ళ ఇష్టం కాబట్టి చెయ్యరు. ఈ రోజుల్లో ఆ పరిస్థితి లేదు. సత్యం చెప్పడం లే, చాలామంది వారి ఇష్టం వచ్చింది చెబుతున్నారు. 5 రూపాయలు అరటి పొడిని 500 రూపాయలు పెట్టి కొంటున్నారు. ఇలాంటి వారు అంటే వీళ్ళు సత్యం చెప్పడంలే చాలామంది. కాబట్టి ఈ రోజుల్లో యేసు ప్రభుని అడిగితే, ప్రభు ఆ రోజు అయితే వాళ్ళు చెప్పినట్టు చేయమన్నావు, చేసినట్టు చేయొద్దన్నావు, వాళ్ళు చెప్పుదురే కానీ చేయరు. కాబట్టి ఈ రోజుల్లో అయితే ఏం చెప్తావు అంటే బెరయా సంఘస్థుల్లాగా ఎవరు ఏం చెప్పినా లేఖన ప్రకారంగా ఉన్నాయో లేదని తరచి చూసి అప్పుడు మీరు వాటిని అనుసరించండి అంటాడు. అది పరిస్థితి. క్యాలెండర్లు కూడా వ్యాపారంలోకి ఒక సాధనం అయిపోయింది. ఖర్జూర పండు, యాపిల్ పండు, అరటి పండు, అంజూర పండు, ఇంకా ఏమేమి అమ్ముతున్నారో వాళ్ళు సత్యం చెప్పడంలే, అసత్యం చెబుతున్నారు కనుక వారు చెప్పినట్టు చేయకూడదని చెప్తాడు. ఇప్పుడు కూడా జాగ్రత్త, మనమందరం బెరయా సంఘస్థుల వలె ఉండకపోతే చివరికి నేను చెప్పినవి కూడా గుడ్డిగా నమ్మొద్దు. నేను నమ్మను, ఎంత పెద్ద పాస్టర్ చెప్పినా నేను గుడ్డిగా నమ్మను. బైబిల్ చూసుకుంటా ఆ ప్రకారంగా ఉందా లేదా అని. బైబిల్ని గుడ్డిగా నమ్మతా, ఇంకెవరిని నేను గుడ్డిగా నమ్మను. మీరు కూడా అట్లాగే బైబిల్నే గుడ్డిగా నమ్మండి, నన్ను కానీ మరెవరిని కానీ గుడ్డిగా నమ్మవద్దు. రోజులు మంచివి కాదు. వీరు చూడండి, మంద కాపరులు దేవదూతలే వచ్చి చెబితే మనకు తెలియజేయించాడు. ఎంత గొప్ప మాట చెప్పాడండి. అవును, వారి మాట వినాలి. లూకా సువార్త 16వ అధ్యాయం 29వ వచనంలో ధనవంతుడు లాజరు కథలో పాతాళలోకంలో ధనవంతుడు, అయ్యా నాకు 5 మంది సహోదరులు ఉన్నారు, అక్కడికి లాజరుని పంపించు, వాళ్ళు ఇక్కడికి రాకుండా అంటే అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినవలెను. సత్యం చెప్పేటటువంటి సేవకుల మాట వింటే సత్య మార్గంలో నడుచుకుంటావు, నరకాన్ని తప్పించుకుంటావు, మోక్షాన్ని చేరుకుంటావు. ఏదో ఒకటి చెప్పేవారి మాట వింటే నీ దారి గోదారే, ఆ దారి వెడల్పు, అందులో ప్రవేశించేవారు అనేకులు, దాని గమ్యం నరకమే. ఏ మార్గం కోరుకుంటాం? ఎందుకు మనం చర్చికి వచ్చేది? నరకం తప్పించుకొని దేవుని రాజ్యం చేరుకోవడానికి. అంతేనా? మనం ఏదన్నా ఎక్స్పోజ్ అయ్యి, మనం ఏదైనా ఫోకస్ అయ్యి ఏదన్నా మనం చేయడానిక? అలాంటి ఉద్దేశాలు ఉంటే మనకు పాపమే కానీ ఆశీర్వాదం రాదు. హాస్పిటల్కి ఎందుకు పోతాం? రోగం పోగొట్టుకోవడానికి, ఆరోగ్యంగా మలుచుకోవడానికి. మందిరానికి ఎందుకు రావాలి? పాపాన్ని పోగొట్టుకొని పరిశుద్ధులముగా మార్చబడి దేవుని రాజ్య వాసులముగా దీవించబడ్డానికి. కాబట్టి ఇక్కడ మీరు చూడండి, దేవదూతలను పక్కన పెట్టేశారు, దేవుని నెత్తిన పెట్టుకున్నారు. దేవుడు జరిగిన ఈ సంగతులను మాకు తెలియజేయించి ఉన్నాడు. ఆ మొదటి వచనం 2వ భాగం చూడండి, మరొక మంచి మాట కనబడతా ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వచనంలో 2వ భాగం, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఎంత గొప్ప కార్యం అండి ఇది. మీరందరూ ఇక్కడ మందని కాసుకుంటా ఉండండి, జాగ్రత్తగా నేను ఇల్లు వస్తానని అన్నాడు ఎవడన్నా. మీరు ఇక్కడే ఉండండి, పొలంలో ఈ గొర్రెల్ని చూస్తూ ఉండండి, నేను వెళ్ళేసి వస్తాను, విషయం చూసి వస్తాను అన్నాడా? అందరూ మోదారండి.
మనం అందరం పోదాం రండి. ఎంత మంచి మాట అండి. 42వ కీర్తన మనం ఉత్తర ప్రతి భాగం చదివాం చూడండి, చక్కని మాట. 42వ కీర్తన 4వ వచనం. జనసమూహముతో పండుగ చేసిన సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. దేవుని మందిరమునకు నేను వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకుంటే నాలో నాకు ఉప్పొంగిపోతున్నాను. దేవుని మందిరం నడిపించావా? నడిచాము, సరే నడిపించి ఎంతకాలం నడుస్తావు? నడిపించే వ్యవహారం ఎప్పటికి వస్తుంది? తెలంగాణలో ఒక పాట ఉంది, ఏసయ్యా గుడి కాడికి ఇల్లొద్దాం తమ్ముడా, ఏసయ్యా గుడి కాడికి ఇల్లొద్దాం చెల్లెలా, ఇరుగు పొరుగు వారిని రమ్మను తమ్ముడా, ఇరుగు పొరుగు వారిని రమ్మను చెల్లెలా. అరే ఏసయ్యా గుడి కాడికి, ఏసయ్యా గుడి కాడికి ఇల్లొద్దాం తమ్ముడా, ఏసయ్యా గుడి కాడికి ఇల్లొద్దాం చెల్లెలా, ఇరుగు పొరుగు వారిని రమ్మను తమ్ముడా, ఇరుగు పొరుగు వారిని రమ్మను చెల్లెలా. ఏది? ఇరుగు పొరుగు వాళ్ళు ఏరి? వాళ్ళతో మనకు సఖ్యత ఉంటాయి కదా, వాళ్ళతో మనకు మాటలుంటాయి కదా. తెలంగాణలో జరుగుతున్న ఆహారం ఈ పాటలు పాడుకొని ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకొని అందరు కలిసి రావడమే, ఏర్పాటుಗಳು కాదు, గుంపులు గుంపులుగా, కుటుంబాలుగా. ఆ రోజుల్లో యెరూషలేము మందిరానికి అలాగని వచ్చేవాడు, బండ్లు కట్టుకొని, ఒంటులు కట్టుకొని, మందలుగా, పశువుల మందలు కాదు, మనుషుల మందలే. ఊరివారు, గ్రామాల వారు, కుటుంబాలకి, గోత్రాలకు వచ్చేవారు. పలసబడిపోయింది. కుటుంబాలకు కూడా రావడంలే. కుటుంబాలకు ఒక్కళ్ళ లెక్కన నేను పోతే చాలులే, మనందరికీ సంఘ కార్యక్రమాలు జరిగిపోతాయిలే. మంద కాపర్ లెక్క మాదిరి జీవితం. పేతుల్లాగా నేను చేపలు పట్టబోదును అని చెప్పి అనలే. మనమందరము వెళదాం రండి. 15వ వచనం 2వ భాగం. ఇది మనకు ఆశీర్వాదకరం. శనివారమే పురికొల్పాలి. ఇరుగు పొరుగు వారిని, స్నేహితుల్ని, బంధువుల్ని, చర్చికి రాని వాళ్ళని శనివారం అంతా అదే పని. ఎవరైతే మన తెలిసిన వాళ్ళు చర్చికి రారో వాళ్ళందరినీ చర్చికి పోదాంరా ఒక 2 గంటలు 1000 ఆశీర్వాదం వస్తుంది. ఎంతసేపు మనం నడిచిన ఆశీర్వాదం కాదు, నడిపించిన ఆశీర్వాదం కూడా పొందుకోవాలి. ఎంతకాలమని నడుస్తూనే ఉంటావు? నడిపించేది ఎప్పుడు? చక్కగా వీరు మనకు మాదిరికరంగా ఉంటూ ఉన్నారు. 17వ వచనం. త్వరగా వెళ్ళి మరియను యోసేపు తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఇక్కడ కూడా మనకు మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తున్నారు. వారు ఎట్లా వెళ్ళారు? త్వరగా వెళ్ళిరి. ఎక్కడికి? యేసు ప్రభు దగ్గరికి. 1000 రెట్ల ఆశీర్వాదం అని చెప్పి దేవుడు ఒక మంచి ఆఫర్ పెట్టాడు. ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు దేవుని మందిరంలో. మన ఇంటిలో 7 రోజులు దేవుని ఇంట్లో కనీసం 7 గంటలు కూడా కాదు, 2 గంటలు త్వరగా వెళ్ళి వాళ్ళ ఉన్న ఆశని బట్టి, ఆసక్తిని బట్టి త్వరగా వెళ్ళిపోయినారు అంతే. అట్లా రావాలి దేవుని మందిరానికి, త్వరపడి రావాలంతే. వెళ్ళాలి. 1000 రెట్ల ఆశీర్వాదం వస్తుంది. నేను 2 గంటలు ఉండాలంతే. 8 నుంచి 10 అంటే నేను 2 గంటలు కాదు, 2.5 గంటలు ఉండాలి. 7:30కి వెళ్ళాలి, లేదా 10 దాకా ఉండాలి. దేవుని మందిరంలో మౌనంగా ఉంటా, దేవానికి స్తుతి చెల్లించుటే ముందుకు వెళ్ళిపోతా, మౌనంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటా. ఆశీర్వాదం అయిన తర్వాత కాసేపు బైబిల్ చదువుకుంటా, ప్రార్థన చేసుకుని వెళతాను. ఏది ఆ ఆశ మనలో? త్వరగా వెళ్ళి, ఇంకా చూడండి, త్వరగా వెళ్ళి వాళ్ళు ఎవరెవరు చూశారు? మరియను, యోసేపును, తొట్టిలో పండుకొని ఉన్న శిశువును ముగ్గురు చూశారు. ఎవరెవరిని? మరియను చూశారు, యోసేపును చూశారు, తర్వాత తొట్టిలో పడుకొని ఉన్న యేసు ప్రభువును చూశారు. తర్వాత ఏం చేశారు? వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఇది. మనం గ్రహించాల్సిన సత్యం ఇది. ఎవరెవరిని చూశారండి? మరియమ్మను చూశారా? యోసేపును చూశారా?
తొట్టిలో పడుకుని ఈ శిశువును చూసారా? ఎవరి గురించి చెప్పారు? ఏమి మరియమ్మని గురించి ఎందుకు చెప్పలే? ఎందుకు చెప్పలేదు మరియమ్మ గురించి? ధన్యురాలు కదా, పరిశుద్ధురాలు కదా, ప్రభువుకు తల్లి కదా, ఆమెను గురించి ఎందుకు చెప్పలే? ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు మీరంటే మీరు కాదులే చెప్పేవాళ్ళు. యోసేపు నీతిమంతులని చెప్పి బైబిలే చెప్పింది కదా. మరి యోసేపులు గాబ్రియేలు దూతతో మాట్లాడిన వారు కదా, మరి వాని గురించి ఎందుకు ప్రచారం చేయలే? మరియని యోసేపుని తొట్టిలో ఉన్న శిశువు అని యేసుప్రభువుని చూశారు కదా, తొట్టిలో పొత్తి గుడలతో చుట్టబడి ఉన్నాడు. ఆయన గురించి ఏం చెప్పేది ఏముంది? అప్పుడే పుట్టాడు. ఆయన ఏం బోధలు చేయలే, ఏమి అద్భుత కార్యాలు చేయలే. ఇంకా యోసేపు చేశాడు అద్భుత కార్యం, నీతిమంతుడైన మరియని చేర్చుకున్నాడు. మరియమ్మ చేసింది అద్భుత కార్యం, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గర్భము ధరించడానికి ఒప్పుకునింది. అలాంటి వాళ్ళ గురించి ఎందుకు ప్రచారం చేయలే? నేటి ప్రపంచ క్రైస్తవులు నేర్చుకోవాలి. మరియను గురించి కాదు ప్రచారం చేయాల్సింది, యోసేపుని గురించి కాదు ప్రచారం చేయాల్సింది, యేసయ్యని గురించి ప్రచారం చేయాలి. ఆయన తొట్టులో పడుకొని ఉన్నా సరే, ఆయన 12 సంవత్సరాల బాలుడైనా సరే, ఆయన 30 సంవత్సరాలప్పుడు బాప్తిజం తీసుకున్నప్పుడైనా సరే, 33.5 సంవత్సరాలప్పుడు సిలువ వేయబడినా సరే, అన్ని స్థితిగతుల్లో అన్ని వేళల్లో యేసయ్యే మనకు మార్గం, యేసయ్యే మనకు మాదిరి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు. యేసయ్యని గురించి వారు ప్రచురము చేసిరి. నేటి ప్రపంచ క్రైస్తవ్యం అనుసరించాల్సిన, నేర్చుకోవాల్సిన సత్యం ఇది. అందుకే మందకాపరులు చూపించిన మాదిరికరమైన జీవితం అనే అంశం పెట్టాను. వారు ప్రభు మనకు తెలియజేయించాడని చెప్పడంలో మనకు మాదిరిగా ఉన్నారు. దూతలు చెప్పినప్పటికి కూడా వారిలో ఒకరొకరు మాట్లాడుకొని ప్రోత్సహించుకుని అందరు కలిసి వీళ్ళేదానికి వాళ్ళు మనకు మాదిరికరంగా ఉన్నారు. అలాగే మరియను చూశారు, యోసేపును చూశారు, తొట్టిలో పడుకున్న శిశువు అయిన యేసును చూశారు. మరియని గురించి చెప్పలే, యోసేపుని గురించి చెప్పలే. తొట్టిలో పొత్తి గుడలతో చుట్టబడి ఉన్న యేసుని గురించి చెబుతూ ఉన్నారు. యేసు ప్రభు శిశువుగా ఉన్నప్పుడైనా సరే, 12 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడైనా సరే, 30 సంవత్సరాలు అప్పుడు బాప్తిసం పొందినవాడైనా సరే, పరిచర్య ప్రారంభించిన వాడైనా సరే, పరిచర్యలో కొనసాగుతున్నవాడైనా సరే, నిందింపబడుతున్న యేసయ్య అయినా సరే, నేరస్తుడిగా చెప్పడం యేసయ్య అయినా సరే, శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి చనిపోయిన యేసయ్య అయినా సరే, సమాధి చేయబడిన యేసయ్య అయినా సరే, తిరిగి లేచిన యేసయ్య అయినా సరే, ఆయన గురించే మనం ప్రచారం చేయాలి. ఆయనే మార్గము, ఆయనే మనకు రక్షకుడై ఉన్నాడు, ఆయనే మనకు రక్షకుడై ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుతున్నాను. నా అంతటా నేనే ఏమీ చేయలేను, నేను వినినట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారం చేయకూడను గనుక నా తీర్పు న్యాయమైనది. నా ఇష్టం ప్రకారంగా నేనేమి చేయడంలే. తండ్రి అయిన దేవుడు నాకు ఏదైతే చూపిస్తున్నాడో, ఏదైతే చెబుతున్నాడో దాన్నే నేను మాట్లాడుతున్నా, దాన్నే నేను చేస్తూ ఉన్నా. చనిపోయిన వారిని రకరకాలుగా యేసు ప్రభు ఎందుకు బ్రతికించాడంటే, పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఏ రీతిగా చూపించాడో ఆ రీతిగానే చనిపోయిన వారిని బ్రతికించాడు. గుడ్డి వారిని రకరకాలుగా ఎందుకు స్వస్థపరిచాడంటే, తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఏ రీతిగా చూపించాడో ఆ రీతిగానే ఇక్కడ చేశాడు. యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలన్నీ పరలోకంలో తండ్రి అయిన దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆయన నాకు చూపించిన ప్రకారం, ఆయన నాకు చెప్పిన ప్రకారం బోధిస్తున్నా, చేస్తూ ఉన్నా. కొందరు ప్రశ్నిస్తారు, ఏంది పాస్టర్ గారు ఒక గుడ్డివానికి బురద పూసాడు కంటికి, ఇంకో గుడ్డివాని చేయబెట్టి ఎందుకు చేశాడంటే, అందుకు చేసింది. తండ్రి అయిన దేవుడు అక్కడ చూపిస్తున్నాడు, యేసు ప్రభు ఇక్కడ చేస్తుంది. ఈయన సొంతంగా ఇష్ట ప్రకారం ఏమి చేయలే, ఈయన సొంతంగా ఈయన ఇష్ట ప్రకారంగా ఏమీ మాట్లాడలే. అందుకే చెప్తాడు, నా ఇష్ట ప్రకారం నేను ఏమి చేయడానికి రాలేదు, నా తండ్రి చిత్త ప్రకారమే అన్నాడు. అట్టి యేసు ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు. అట్టి యేసు ప్రభుని గురించి మనం ప్రచారం చేయాలి. వీధుల్లో బోరబెట్టి కాదు. ఆ రోజులు పోయినాయి, ఆ రోజులు మూతపడిపోయినాయి. ఇప్పుడు పర్సన్ టు పర్సన్, నీ స్నేహితుల్లో, నీ బంధువుల్లో, నీ ఇరుగు పొరుగు వారిలో, నీ ఇంటిలో ఎవరైతే యేసు ప్రభుని నమ్మకుండా ఉన్నారో వారికి యేసయ్య ప్రేమను చెప్పు, యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని గురించి చెప్పు, యేసే పరలోకానికి మార్గమని చెప్పు. నీ జీవితం
సార్థకత సాధిస్తుంది. ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం, అందులో యేసయ్య మాటలు ఉంటే ఆనాటి నీ జీవితానికి ఆశీర్వాదం. ప్రతిరోజు యేసయ్య మాటలు, కొంతమందికైనా యేసయ్య ప్రేమను వాళ్ళు చూచుట మట్టుకు చూతురు కానీ, వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, తెలుసుకోలేరు, మారరు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తే ఆలయ ప్రతిష్ఠా పండుగ జరుగుతూ ఉండగా కొంతమంది యూదులు పోగా యేసు ప్రభుని అడిగారు, అయ్యా ఎంతవరకు నీవు మమ్మల్ని సందేహ పెడతాను, నువ్వు ఎవరో మాకు చెప్పు. ఏమన్నాడు యేసు ప్రభు? నేనే మెస్సీ అని ఒక చిన్న మాట చెప్పేయచ్చు. చెప్పలే. మీరు నా మందలో చేరిన వారు కాదు గనక నేను చెప్పినా మీకు అర్థం కాదు పోండి అన్నాడు. యేసు ప్రభు యొక్క మందలో లేనివారేమో, జీవగ్రంథంలో వారి పేర్లు లేవేమో, అందుకని ఎంతకీ మార్పు రావడం లేదని అనుకుంటాను నేను. అలాంటి వారి పట్ల మారు మనసు పొందడానికి దేవుడు సమయం ఇస్తే ఆ సమయం అంతా నిర్లక్ష్యంగా ఉన్నారేమో. సమయం దాటిపోయింది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇస్తాను కానీ అది మారు మనసు పొందనలదు గనక నేను దాని పిల్లల మంచం పట్టించి బహుశ్రమల పాలు చేతును. ఇదే వ్యవహారం. సమయం దాటిపోయింది, మారు మనసు రాలే. వాయిదా వేసుకుంటారు. నీ ఎరప్పుడు మారు మనసు పొందను అనుకున్నప్పుడు మారు మనసు పొందలేవు. దైవ చిత్తానుసారమైన రక్షణార్థమైన మారు మనసును అనుకున్నప్పుడు రాదు. యోధ ఇస్కరియోతుకు వచ్చిందా? సమయం దాటిపోయింది. రక్షణార్థమైన మారు మనసు, దైవ చిత్తానుసారమైన దుఃఖం, రక్షణార్థమైన మారు మనసు పుట్టించును. నువ్వు అనుకున్నప్పుడు రాదు. దేవుని యొక్క వాక్యం వినినప్పుడు, పరిశుద్ధ ఆత్మ దేవుని అంతరంగంలో పనిచేసినప్పుడు అప్పుడు వస్తుంది నీకు మారు మనసు, రక్షణ. ఆ సమయాన్ని దాటేసుకుంటే ఇక రాదంతే. అందుకే అంటాడు, సమయం ఉండగానే, నా మాట మీ చెవిని పడగానే నేడే రక్షణ దినం. అందుకే అనేది. ప్రభునందు ప్రియులారా, మనం నేర్చుకోవాలి ఈ సత్యాలు. మంద కాపులు చెప్పుచున్నటువంటి సత్యాలు, యేసు ప్రభు చెప్పినటువంటి సత్యాలు. వారు వెళ్ళి మరియను యోసేపును మరి శిశువుని చూచారు. ఆ శిశువుని గురించి వారు ప్రచురం చేశారు. ఇంకా తర్వాత చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 19వ వచనం 20వ వచనాన్ని చూస్తే, అయితే మరియ ఆ మాటలు అన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయొచ్చు తిరిగి వెళ్ళిరి. ఎంత గొప్ప మాట అండి. విన్న వాటిని కన్న వాటిని గురించి వారు ఏం చేశారు? విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయొచ్చు తిరిగి వెళ్ళిరి. వచ్చారు, చూశారు, ఆరాధించారు, వెళ్ళిపోయారు అనేది కాదు. వెళ్ళేటప్పుడు ఎట్లా పోతున్నారు? విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుతూ స్తోత్రాలు చెల్లించుచూ వెళ్ళిరి. మందిరానికి వచ్చి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలి? కన్న వాటిని విన్న వాటిని గురించి మాట్లాడుకుంటూ దేవుని మహిమపరుస్తూ వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేదాకా దేవుని మాటలు మాట్లాడుకుంటూ లేదా లోన దేవుని మాటలు తలపోసుకుంటూ వెళితే దేవుని ఇంటిలోని ఆశీర్వాదం నీ ఇంటి వరకు వస్తాయి. ఇక్కడ వినేసి మధ్యలో ఎవరితోనో మాటలు వేరే మాటలు కలిపేసి లోకవార్తలు చెప్పేసుకొని ఇంటికి వెళ్ళేసరికి లోకవార్తలు వచ్చి చేరతాయి కానీ దేవుని మాటలు వచ్చి చేరవు. ఇక్కడ మనకు నేర్పిస్తున్నారు, చూపిస్తున్నారు గొర్రెల కాపర్లు. దేవుని మందిరం దాటి వెళ్ళిన తర్వాత దేవుని మందిరంలో నువ్వు ఏమైతే విన్నావో కన్నావో వాటి గురించి మాట్లాడుకుంటూ లేదా నీలో నీవు ధ్యానం చేసుకుంటే ఆశీర్వాదమే. మొదటి కీర్తన మొదటి 3 వచనాలు. నీలో నీవు ఇంకొకరితో మాట్లాడుతూ ఉంటే మంచి ఆశీర్వాదం. ఎక్కడైతే 2-3 నా నామమున మాట్లాడుతున్నారో అక్కడ నేను వారి మధ్య ఉంటానన్నాడు. దేవుడు ఉంటాడు మీ మధ్య. అలాగే ఇంటికి వెళ్ళిపోతే దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని ఇంటికి తీసుకొని పోగలుగుతావు. లేదంటే మార్గమధ్యంలోనే కోల్పోతాం. మన వ్యవహారం ఎట్లా ఉండాలి? మంద కాపుల యొక్క చూపించిన మాదిరికరమైన జీవితం. వాళ్ళు వచ్చారు, చూశారు, యేసుని గురించి ప్రకటించారు, తిరిగి ఇక మరియమ్మని యోసేపుని పట్టించుకోలే. తిరిగి వెళ్ళేటప్పుడు చూచినటువంటి యేసు ప్రభుని,
విన్నటువంటి దూతల ద్వారా విన్నటువంటి మాటలను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ స్తుతిస్తూ వెళ్ళిపోయినారు. లూకా సువార్త 7వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్న వాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చాను. అయ్యా, రావలసిన వాడు నీవేనా, లేక మేము మరికొన్ని కొరకు కనిపెట్టుకుని ఉండవలెనా అని బంధకాల్లో ఉన్న యోహాను శిష్యుని పంపిస్తే స్వయంగా యేసుప్రభువు చెప్పిన మాట ఇది. ఏం చెప్తున్నాడు? మీరు కన్న వాటిని విన్న వాటిని గురించి చెప్పండి చాలు. అంతకు మించి ఒకటి కూడా చెప్పొద్దు, అందుకు తగ్గించి ఒకటి కూడా ఎడిక్షను వద్దు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి అని చెబుతున్నాడు. ఏమవుద్దు చెప్తే? ఉన్న వాటిని విన్న వాటిని చెబితే సత్యం తెలుస్తుంది. ఓ, రావాల్సిన వాడు యేసుప్రభువే అనే సత్యం యోహానికి తెలుస్తుంది. అప్పుడు ఆయనే మీకు రూఢిగా చెబుతాడు, ఈయనే రావాల్సిన వాడు అని. కాబట్టి ఎక్కువ తక్కువ వద్దు, మీరు ఇక్కడ ఏమైతే చూశారో ఏమైతే విన్నారో అదే చెప్పండి అంటున్నాడు. అలాగే అపోస్తల కార్య గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. అపోస్తల కార్య గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. మీరు ఈ యేసుని గురించి ప్రచురం చేయకూడదు అని చెప్తే ఏమన్నారు? అది కుదరదు అని వీళ్ళు చెబుతున్నారు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. అదే అపోస్తల కార్య గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. అపోస్తల కార్య గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం చదువుతాను చూడండి. నీవు కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షి అయ్యుందువు. దేనికి సాక్షులమో? దేవుని గురించి ఏమైతే విన్నామో వాటికి, దేవుని కార్యాలు ఏదైతే చూసామో వాటికి మనం సాక్షులం. అబద్ధపు సాక్ష్యాలు కాదు, అన్యాయపు సాక్ష్యాలు కాదు. దేవుని కార్యాలు ఏదైతే చూసావో, దేవుని మాటలు ఏదైతే విన్నావో వాటికి మనం సాక్షులమై ఉండాలి. వాటిని చెప్పకుండా ఉండలేమంటున్నారు అపోస్తులు. అధికారులు చెరసాల్లో వేసేవారు, శిక్షించేటటువంటి వారు ఎదురుగా ఉండి, మీరు ఇక మీదట ఈ నామను గురించి మీరు ప్రచారం చేయకూడదంటే వీళ్ళేమంటున్నారు? అది కుదరదు, మా దగ్గర మేము ఉండలేమంతే, మీరు ఏమైనా చేసుకోండి. చెరసాల్లో వేస్తారా? వేసుకోండి, మా దేవుడు విడిపిస్తాడు. మీరు ప్రాణం తీస్తానంటారా? ప్రయత్నం చేయండి, మా దేవుడు తీసుకుంటేనే మా జీవం మీ చేతికి అప్పగిస్తాడు, లేదంటే మీరేం చేయలేరు. ప్రయత్నం చేయండి, మా ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేయండి. మా దేవుడు ఎలాంటి వాడు? చనిపోయినా సరే తిరిగి లేపగలిగేవాడు. అబ్రహాం విశ్వాసం అదే కదా. ఇదిగో ఈ కుమారుని ద్వారానే నీకు నక్షత్రాల వలె సంతానం అన్నాడు. అదే కుమారుని నాకు దహన బలిగా ఇమ్మన్నాడు. అబ్రహాము ఏం చేశాడు? తీసుకుని వెళ్ళాడు. ఎందుకని? మనం లేఖనాలు చదివితే మృతుల్లో నుంచి సైతము ఆయన తనకు ఇవ్వగలని నమ్మినాడు అబ్రహాం, అందుకే వెళ్ళాడు. మన విశ్వాసం అదే. మీరు ఏమైనా చేసుకోండి, మేము దేవుని కార్యాల గురించి చెప్పకుండా ఉండలేము, ప్రచురం చేయకుండా ఉండలేము. కన్న వాటిని విన్న వాటిని. కానీ ఇక్కడ ఒక మంచి మాట ఉంది, అందుకు తీసుకొచ్చా. ఏమని? సాక్ష్యం ఇచ్చేదను కనిన వినిన సంగతులను తెలుపుటకు. కన్న వాటిని విన్న వాటిని, ఏదైతే విన్నామో ఏదైతే చూసామో వాటిని గురించి సాక్ష్యం ఇస్తాను. పాట పాడుకుంటాం, ఇస్తున్నామా సాక్ష్యం? యేసు ప్రభుకి మనం సాక్షులమై ఉన్నామా? సంవత్సరాలు దొర్లిపోతానే ఉన్నాయి, సంవత్సరాలు దొర్లిపోతూనే ఉన్నాయి. ఆయుష్కాలం కరిగిపోతానే ఉంది, ఆయుష్కాలం కరిగిపోతానే ఉంది. అయితే మన జీవితాల్లో మార్పు ఎంత మాత్రం ఉంది? 1977, 78 సంవత్సరంలో ఇదే పాలిటెక్నిక్ కాలేజీలో నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నా, డిప్లొమా. అప్పుడు నేను మ్యాగజైన్ సెక్రటరీ.
నేను మ్యాగజైన్ సెక్రటరీని కాబట్టి నేను ఏం రాసినా అది కవిత కానీ గేయం కానీ అచ్చు చేయించుకోవచ్చు. అప్పుడు నేను కొన్ని సినిమా పాటలు, పాత సినిమా పాటలు కొన్ని మాటలు నా మాటలు కలిపి ఒక గేయం రాశా. దాని యొక్క టాపిక్ ఏంటంటే కరిగే కొవ్వొత్తిపై కనికరం ఎవరికి, అది టాపిక్. అంతా మనం ఇన్న మాటలే. కరిగే కొవ్వొత్తిపై కనికరం ఎవరికి, అది కాలుతున్న వెలుగులే కావాలి అందరికీ. కొవ్వొత్తి కరిగిపోతూ ఉంటుంది, మనకేమో దాని వెలుగులే కావాలి. ఆరిపోయే పరిస్థితుల్లో కూడా దాని వెలుగే మనకు కావాలి, కానీ అరే కరిగిపోతూ ఉంది అని జాలి దాని మీద మనకు రాదు. యేసయ్య నేను ఈ లోకానికి వెలుగునన్నాడు, కరిగే కొవ్వొత్తిగా ఆయన వెలిగినాడు. ఆరిపోయేటప్పుడు కూడా లోకానికి వెలుగునిచ్చాడు. మీరు ఈ లోకానికి వెలుగు వంటి వారు అన్నాడు. మనము కూడా కరిగే కొవ్వొత్తిలాగా జీవించబద్దులమై ఉంటూ ఉన్నాం. వెలిగిపోయే ప్రకాశించే కొవ్వొత్తిగా కాదు, మన గురించి డంబాలు చెప్పుకొని, జీవపు డంబాలు చెప్పుకొని, గొప్పలు చెప్పుకొని వెలిగిపోయి మనం 17 mm ఉంటే 70 mm లాగా చెప్పుకొని ప్రకాశించే కొవ్వొత్తులం కాదు, మనం వెలిగిపోయే కొవ్వొత్తులం కాదు, కరిగిపోయే కొవ్వొత్తులముగా జీవించబద్దులమై ఉన్నాం. మన జీవితాలు కరిగిపోతున్నాయి, ఆయుష్కాలం తరిగిపోతూ ఉంది. మనకి వెలుగు కూడా ఇతరులకు వెలుగునిస్తూ మనం కరిగిపోతూ ఉండాలి. అది మన యొక్క జీవితం. దేవుని బిడ్డ యొక్క జీవితం అలాగున ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎలాగున ఉన్నావు? జీవపు డంబాలు చెప్పుకొని, ఒట్టి మాటలు చెప్పుకొని, నీవు గొప్పలు చెప్పుకొని ప్రకాశించే కొవ్వొత్తిలాగా ఉండాలనుకుంటున్నావా? లేక దేవుని బిడ్డగా దేవుని యొక్క వెలుగును నీవు చేతబట్టి, దేవుని యొక్క వెలుగును దివిటీగా చేతబట్టి కరిగే కొవ్వొత్తిగా ఈ లోకానికి కనబడుతున్నావా? మీ సత్క్రియలను వెలుగును మీరు ఇతరుల యొద్ద ప్రకాశింపజేయుడి అంటున్నాడు. మన సత్క్రియలనే వెలుగుని ఇతరుల దగ్గర మనం ప్రకాశింప చేయాలి. అది మనం చేయాల్సింది, దేవుడు మన పట్ల కోరుకునేది. ప్రభునందు ప్రియులారా, మందకాపరులు సామాన్యమైనటువంటి మనుషులు. వారు వేదాంత విద్యను అభ్యసించిన వారు కాదు, వేదాంత పండితులు కానే కాదు. కానీ ఆనాటి ప్రపంచంలో సామాన్యమైన వారుగా ఎంచబడినటువంటి మందకాపరులు తరతరాలుగా నేటికి మనకు ఒక మాదిరికరమైన వారుగా ఉంటున్నారు. దూతలు వచ్చి శుభవర్తమానం చెబితే జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. ఎంత గొప్ప సత్యం చెప్పారు. నేను వెళ్తానని చెప్పలే, మనం వెళదాం రండి, యేసుని చూద్దాం రండి. ఆ యొక్క సత్యాన్ని, ఆ మంచి నడకను మనకు చూపిస్తూ ఉన్నారు. మరియను చూశారు, యోసేపును చూశారు, తొట్టిలో ఉన్న శిశువుని చూశారు. తొట్టిలో ఉన్న యేసుని గురించి వారు ప్రచురము చేశారు. నేర్చుకోవాలి మనం యేసుని గురించి ప్రచారం చేయడం. తిరిగి వెళ్ళేటప్పుడు అయిపోయింది మన పని అని ఇక వారి ఇష్టానుసారంగా మాట్లాడుకోలే. మన మందలు ఎట్లున్నాయో, మన గొర్రెలు ఎట్లున్నాయో, మన పొలాలు ఎట్లున్నాయో, అవి ఉంటాయో పోతాయో, నక్కలు వచ్చాయేమో, తోడేళ్ళు వచ్చాయేమో, అవి ఎన్ని మాట్లాడుకోలే. కన్న వాటిని, విన్న వాటిని గురించి దేవుని మహిమపరుస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ తిరిగి వెళ్ళారు. ఆశీర్వాదం తీసుకుంటూ వెళ్ళారు. వాళ్ళ రీతిగా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, దేవుని మందిరం నుంచి వెళ్ళేటప్పుడు ఎలాంటి వారముగా ఉంటూ ఉన్నాం. లోకం మనల్ని చూస్తూ ఉంటుంది, లోకం మనల్ని గమనిస్తూ ఉంటుంది. అంటారు, అబ్బా మొన్నటి దాకా ఇట్లా ఉన్నారు, ఇప్పుడు చూడయ్యా బైబిల్ పట్టుకొని పోతున్నారు అని అంటారు. అన్నీ మనుషులు మిమ్మల్ని నిందించినప్పుడు, దూషించినప్పుడు మీరు ధన్యులు, మీ ఫలము పరలోక రాజ్యంలో అధికమవుతుంది. కాబట్టి ఏం చేయాలి? మనం బైబిల్ పట్టుకొని రావాలా? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఒక ఐడెంటిఫికేషన్, బైబిలు, కీర్తన పుస్తకం పట్టుకొని రావడం. అది లోకానికి మనం ఇచ్చే సాక్ష్యం. నేను దేవుని బిడ్డను, నేను క్రైస్తవుని, నేను మందిరానికి వెళుతున్నాను, మీరు కూడా ఇష్టం ఉంటే రండి నాతో కూడా. సైగా వచ్చి వెళ్ళేదేంది? ఎక్కడికో వెళ్ళినట్టు. ఏసన్న చెప్పాడు ఒకసారి, విఆర్సీలో మీటింగ్ జరుగుతూ ఉంటే కారులో పోతా ఉన్నాడు చిన్నగా. చాలామంది గుంపులు గుంపులుగా వెళ్తున్నారంటే విఆర్సీ మీటింగ్కి. అటువైపు వెళ్తూ ఉంటే
వాళ్ళ చేతుల్లో బైబిల్ లేదు, కీర్తన పుస్తకం లేదు, జడ నిండా ఇన్ని ఉన్నాయంట పువ్వులు. నేను చూసి వీళ్ళు సినిమాకి పోతున్నారా, నా మీటింగ్కి వస్తున్నారా అనుకుంటూ వచ్చాడంట. చాలామంది విఆర్సీ గ్రౌండ్లో తిరుగుతారే, నా మీటింగ్కి ఇలాంటి వాళ్ళు వచ్చారే. నేను ఆ మీటింగ్లో ఉన్నా, ఇదంతా నాకు చెప్పలే, ఆయన మీటింగ్లో చెప్పినాడు. వాక్యం చెబుతూ ఆ గుంపులోంచి అందరూ ఒక పూల దగ్గర కూర్చున్నారంట. అందరి కొప్పులు ఇన్ని పూలు ఉన్నాయంట. ఆ పక్కన తోడొచ్చి మేస్తా ఉందంట జడల పువ్వులు. వీళ్ళకి ఏం అర్థం కావడంలే. ఆ నుంచి మైకులో చెప్పాడంట, మీ తల్ల పూలు దూడ మేసేది కూడా మీకు తెలియడంలే, ఇక నా వాక్యం ఏమింటున్నారు మీరు? అట్లా ఎక్కడికి పోతున్నాం మనం? హాస్పిటల్కి పోతే చూసేటప్పుడు అర్థమైపోద్ది మన నడక, మన యొక్క దగ్గు, మన యొక్క బలహీనత, మన బలహీనమైన అడుగులు. వీళ్ళు హాస్పిటల్కి పోతున్నారు రా అని ఫైలు పట్టుకుంటాం, లేదంటే హాస్పిటల్ ఫైలు. సినిమాకి పోయేటప్పుడు అర్థమవుతుంది, దానికి తగ్గట్టు పోతాం. బీచ్కి పోయేటప్పుడు కూడా అర్థమవుతుంది, పులిహారము, బాయిల్డ్ ఎగ్గు, వాటర్ బాటిల్. వీళ్ళు ఎక్కడికో మైపడి బీచ్కి పోతున్నారు అర్థమవుతుంది. చర్చికి వచ్చినప్పుడు అర్థం కావడం లేదు ఎవరికి, చూసేవాళ్ళకి. వీళ్ళు ఆడికి పోతున్నారు ఎందుకని? మన చేతుల్లో బైబిల్ లేదు, కీర్తన పుస్తకం లేదు, మన యొక్క నడక, మన యొక్క వస్త్రధారణ, మన యొక్క వ్యవహారం అంతా ఎట్లున్నాం మనం? లోకంలో మనం ఎట్లున్నాం? కరిగే కొవ్వొత్తిలాగా జీవించాలి. మందకు మాదిరిలైనటువంటి గొర్రెల కాపరులు మనకు కూడా మాదిరిగా ఉంటూ ఉన్నారు. వారు చెప్పిన చూపించిన సత్యాల్లో మనం కొనసాగగలిగితే దేవుని మహిమపరిచిన వారం అవుతాము, దేవుని ఆశీర్వాదం మనం పొందుకోగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు అటు దీవెన ఆశీర్వాదం మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాద సన్నిధిని సమీపిస్తూ ఉన్నాం. వినిన వాక్య భాగాన్ని నా తండ్రి దుష్టుడు దొంగిలించకుండా జాగ్రత్త చేయండి, మా హృదయాల్లో భద్రపరచండి, మా జీవితాల్లో 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలించినట్లు సహాయం చేయండి. ప్రభువా, శ్రేష్టమైన నీ మాటలు, మంద కాపర్లు చూపించిన మాదిరికరమైన జీవితం ప్రభువా. దూతలు వచ్చి శుభవర్తమానం చెబితే అది మీరు తెలియజేసినట్టుగా వారు భావించారు. అవును ప్రభువా, మీరే తెలియజేశారు. మేము కూడా అనేక మంది చెబుతూ ఉంటారు, ఎవరు చెప్పినా దేవుని మాటలు అది మీరు చెప్పినట్లుగా చెప్పించినట్లుగా మేము మీకు స్తుతులు చెల్లించే భాగ్యం మాకు దయచేయండి. మరియా యోసేపును తొట్టిలో ఉన్న శిశువును చూచి తొట్టిలో ఉన్న శిశువు అయిన యేసు ప్రభువుని గురించి ప్రచురం చేశారు. అది మేము నేర్చుకోవడానికి సహాయం చేయని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, మిమ్మల్ని గురించి, మీ ప్రేమ గురించి ప్రచురం చేయడానికి మా నాలుకలను సడలించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నీ దగ్గర నుంచి వారు వెళుతూ కన్న వాటిని, విన్న వాటిని బట్టి అయా నిన్ను మహిమపరుస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ సంతోషంగా నీ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుని వారి గృహాలకు వెళ్ళారు. ప్రభువా, ఆ రీతిగా మేమందరం మందిరానికి వచ్చేటప్పుడు తగిన రీతిగా రావడానికి, మందిరం నుంచి వెళ్ళేటప్పుడు తగిన వారముగా వెళ్ళడానికి, నీ మందిరంలో మేమందరం తగిన వారముగా ఉండి మీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.